నెక్స్ట్ చూసినట్లయితే ఎక్కడైతే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఓట్ల ఆధిక్యత కూడా స్పష్టంగా తెలియజేశారు. ఇక ఇప్పుడే నారా లోకేష్ మంగళగిరికి సంబంధించినటువంటిది కూడా తెలుగుదేశం పార్టీ ఆధిక్యతలో కొనసాగుతుందనేటువంటి సమాచారం. మంగళగిరిలో కూడా ఎవరైతే నారా లోకేష్ బ్యాలెట్ ఓట్స్లో ఆధిక్యత కొనసాగుతుంది. భారీ అంటే వన్ సైడ్గా బ్యాలెట్ ఓట్స్ ఉన్నాయనేటువంటి సమాచారం అందుతూ ఉంది. దాదాపుగా పోస్టల్ బ్యాలెట్స్లో 90% లోకేష్ వైపు అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మొగ్గు చూపినట్టుగా సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి అప్డేట్స్లో అట్లాగే గజపతి నగరంలో 1900 ఓట్ల ఆధిక్యతలో టీడీపీ విజయనగరంలో కనపడుతూ ఉంది. అంటే ఎక్కడైతే పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయో అంతా కూడా దాదాపుగా వన్ సైడ్గా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా పుట్టపర్తి వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి, అదే టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి, అంటే అక్కడ జరిగినటువంటి సింధూరారెడ్డి కూడా భారీ ఆధిక్యత దిశగా వెళ్తుంది. దాదాపు అందరూ ఇప్పుడు ఎవరైతే చూస్తున్నామో గుడివాడలో కూడా కొడాలి నాని